కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పర్వాలేదు, అతను మంచివాడు కాబట్టే తీసుకొచ్చి ఆయన కలుపుకొని పోతున్నాడు. అంటే డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఇప్పుడు ఆయన. ఎలా ఉంది పవన్ పనితీరు? పర్వాలేదు, బాగానే ఉంది. పదవి వచ్చాక ఎక్కడ కనపడట్లా, ప్రజలకి ఎక్కడ కనిపించట్లేదు అంటారు కొంతమంది. ఎందుకు రాట్లా, నేను తిరగట్లా, చేస్తానే ఉన్నాడు. కాబట్టి చాలదు, అదేలే ఇంకా పెరగాల. అంటే ప్రజలు పక్కన పడేసి సినిమాలు చేసుకుంటాడు పవన్ కళ్యాణ్ అంటున్నారు వైసీపీ వాళ్ళు. ఏం చెప్తారు దాని గురించి? వృత్తి ఎట్టమా అనుకుంటారు, వృత్తి దీనికి ఇది అది కొంత టైం, ఇది కొంత టైం. డిప్యూటీ సీఎంగా ఉన్నారు, సీఎంగా ఉండి కూడా ఒకప్పుడు ఎన్టీఆర్ సినిమాలు చేశారు. చేయొచ్చు, అతనిలో దమ్ము ఉంది, చేసే శక్తి ఉంది. ఓకే, అది సో డిప్యూటీ సీఎం ఇచ్చినందుకైతే ఆయన పర్వాలా చేస్తున్నారు. మరి ఏంటి వైసీపీ వాళ్ళు చేసే ఆరోపణలు? వాళ్ళు చేస్తానే ఉంటారు, వాళ్ళకి ఇంకేం పని ఉంది? జనం వినాలని, ఏదో ఒకటి వినాలని చెప్తానే ఉంటారు. అదేలే, అంటే ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి, ఇంతకుముందు కూడా డిప్యూటీ సీఎం ఉన్నారు గత ప్రభుత్వంలో కొంతమంది. డిప్యూటీ సీఎం అనేది గతంలో విన్నారా, పవన్ కళ్యాణ్ అయ్యాక విన్నారు మీరు పదవి అనేది? ఎవరికి కూడా ఉంది, కానీ పవన్ కళ్యాణ్ ఆయన పని ఆయన నిర్వర్తిస్తున్నాడు. ఓకే, అది మరి భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా పవన్ కళ్యాణ్ అంటే? ఏమో చెప్పలేము. ఓకే, మొత్తంగా ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ మీద? ఏదుండ ముఖ్యమంత్రికి అయితే సాళ్ళు నాకు తెలుసు. ఓకే, అనుభవం లేదు. అవునులే, ఆయన చంద్రబాబు గారు ఉండాలంటున్నారు, మిగతా జన సైనికులు కానీ కొంతమంది అంటుంటాం. ఎవరి అభిప్రాయం వాళ్ళదే, ఎవరి అభిమానం కొంది వాళ్ళు అంటారు, కానీ అనుభవం చాలు. చివరిగా మంచివాడు. ఆయన రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారా, సినిమాలు చేస్తూ సినిమాలను ఉండాలనుకుంటున్నారా? ఉంటమే బెస్ట్. కొన్ని తీసుకొస్తుంటారు, లొసుకులు ఏమైనా ఉంటే బయటకు పట్టుకోవాలి. రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారు. ఆయన ఒకే ఒక్క మాట బాబాయ్ పవన్ కళ్యాణ్ మీ అభిప్రాయం ఏంటంటే ఒక్క మాటలో ఏం చెప్తారు చివరిగా? రాజకీయాలు ఉండాలనే చెబుతున్నాను.